Hi everyone, welcome to Cricket Chat Venkatesh. This is the best and this is the ultimate test series. దీనికి మించిందైతే ఉండే ప్రసక్తే లేదు క్రికెట్లో. టెస్ట్ క్రికెట్ సంబంధించి డబ్ల్యూటీసీ ఫైనల్ ఓకే, అది పక్కన పెడితే బైలేటరల్ సిరీస్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాని మించిన సిరీస్ ఉండే ప్రసక్తే లేదు. పర్టికులర్లీ మన ఆస్ట్రేలియా వెళ్ళి ఆడినప్పుడు ఇంకా డబుల్ ఇంట్రెస్ట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇటీవల కాలంలో ఎప్పుడు చూడలేదు టెస్ట్ సిరీస్ కోసం ఇంత బజ్ క్రియేట్ కావడం, ఇంత ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్లో ఉంది, మీడియాలో ఉంది, అన్ని చోట్ల కూడా విపరీతమైన ఎక్సైట్మెంట్ మనం చూస్తున్నాం. సో దిస్ ఇస్ ద రియల్ ఛాలెంజ్ ఇండియన్ టీమ్ కానీ ఆస్ట్రేలియా కానీ. మనకి ఇది ఛాలెంజే, వాళ్ళకి ఛాలెంజ్. వాళ్ళకి ఎందుకు ఛాలెంజ్ అంటే 2014లో వాళ్ళు మనని బీజీటీలో బోర్డర్ ట్రోఫీలో ఓడించారు. ఆ తర్వాత 10 ఏళ్ళ నుంచి, ఒక దశాబ్ద కాలం నుంచి మన హోమ్లో గెలిచాము. ఆస్ట్రేలియా వరుసగా 2 సార్లు వాళ్ళు ఓడించాం. ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు వన్డే వరల్డ్ కప్ 2 times గెలిచారు, T20 వరల్డ్ కప్ గెలిచారు, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచారు, యాషెస్లో ఇంగ్లాండ్ని ఓడిస్తూనే ఉన్నారు. వాళ్ళకి మిగతా అన్ని టెస్ట్ దేశాల మీద ఎప్పుడు గెలుస్తూనే ఉన్నారు కూడా. వాళ్ళకి ఏదైనా ఒక లోటు ఉండిపోయిందంటే 10 ఏళ్లలో అది ఇండియాని ఒక టెస్ట్ సిరీస్లో ఓడించడం, బోర్డర్ ట్రోఫీ గెలుచుకోవడం. సో వాళ్ళకి ఎంత కసి మీద ఉంటారో, అందులో లాస్ట్ 2 times వాళ్ళ గడ్డ మీద వాళ్ళని మనం ఓడించాం. సో ఈసారి హ్యాట్రిక్ అవ్వకుండా ఆపాలి, ఎలాగైనా ఓడించాలి అని పగతో రగిలిపోతూ ఉంటారు వాళ్ళు. సో అది వాళ్ళకున్న ఛాలెంజ్. మనకున్న ఛాలెంజ్ ఏంటంటే మన న్యూజిలాండ్తో ఎదురైన పరాభవం. సో దాని నుంచి బయటకు రావాలి. మన సీనియర్స్ మీద కూడా కొన్ని క్వశ్చన్ మార్క్స్ వచ్చినా, అది విరాట్ కోహ్లీ కావచ్చు, రోహిత్ శర్మ కావచ్చు, అశ్విన్ కావచ్చు, జడేజా కావచ్చు, వీళ్ళందరి మీద, మన బౌలింగ్ అటాక్ మీద, మన బ్యాట్స్మెన్ మీద, మన యంగ్ బ్యాట్స్మెన్ మీద కూడా అందరికీ సందేహాలు, డౌట్స్ అన్నీ క్రియేట్ అయ్యాయి. సో మన ఆస్ట్రేలియాలో లాస్ట్ 2 times గెలిచాము, అది నిలబెట్టుకోవాలి. అండ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ లక్ష్యాలు మనకున్నాయి. సో ఏ రకంగా చూసుకున్నా మామూలుగా ఇండియా ఆస్ట్రేలియా అంటేనే బోల్డ్ అంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. 2 టీమ్స్కి లాట్ ఎట్ స్టేక్, బోల్డ్ అంత సాధించాల్సిన అవసరం 2 టీమ్స్కి ఉంది. సో యాషెస్ అంతా బూడిద, అది ఇప్పుడు ఏ ముందు పనికిరాదు. ఇది రియల్ థింగ్. దిస్ ఇస్ ద రియల్ టెస్ట్ సిరీస్. 5 మ్యాచ్ల సుదీర్ఘమైన సిరీస్ మన ఎంటర్టైన్ చేస్తుంది, అద్భుతంగా ఉండబోతుంది, పోటాపోటీగా ఉండబోతుంది. కానీ మనకి జనరల్గా ఒక ఫీలింగ్ ఏమవుతుందంటే, అందరూ కూడా ఓడిపోతారు ఇండియా. మన ఛానల్లో కింద కామెంట్స్ పెట్టాం, కానీ జనరల్గా బయట ఎవరికి కనిపించినా ఏం ఓడిపోతారు మన వాళ్ళు వెళ్తున్నారు, కానీ ఆ కాన్ఫిడెన్స్ రావట్లేదు. నిజంగా నాకు కూడా రావట్లేదు. నేను చాలా పాజిటివ్గా ఆలోచిస్తాను. అంటే పాజిటివ్ అని కాదు, చాలా చూసేలా ఇలాంటి సిచ్యుయేషన్స్లో. కానీ కూడా అరే వీళ్ళు వెళ్ళి గెలుస్తారేమో అన్న ఒక ధైర్యం రావట్లేదు. బట్ నేను చెప్తున్నాను, మనం అనుకున్న దానికంటే చాలా క్లోజ్గా ఈ సిరీస్ జరుగుతుంది. జరగకపోతే అప్పుడు నన్ను మీరు ట్రోల్ చేయండి. చాలా క్లోజ్గా జరుగుతుంది. ఎవరు గెలుస్తారని నేను ఎప్పటికీ చెప్పను, చెప్పే అవకాశం కూడా లేదు. ఫస్ట్ టెస్ట్ అయిన తర్వాత లేదా సెకండ్ టెస్ట్ అయిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. కానీ అనుకున్న దానికంటే చాలా క్లోజ్గా, చాలా హోరాహోరీగా, పోటాపోటీగా జరుగుతుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, చాలా థ్రిల్లింగ్గా సాగుతుంది సిరీస్. దాంట్లో నాకు ఎలాంటి సందేహం లేదు. మీరు అనుకుంటున్నారు ఇండియా చాలా డౌన్ అండ్ అవుట్గా ఉంది, అయిపోయింది మన వాళ్ళ పని, మన సీనియర్స్ అందరూ ముసలాళ్ళు అయిపోయారు, జూనియర్స్ అంది రావట్లేదు, బౌలింగ్లో ఎక్స్పీరియన్స్ లేదు, సో ఆస్ట్రేలియాలో చిత్తుగా ఓడిపోయి వస్తామని చెప్పి చాలామంది జనరల్ ఫీలింగ్ అయితే నేను చూస్తున్నాను. బట్ దట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ట్రూ. టేక్ ఇట్ ఫ్రమ్ మీ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఐమ్ టెల్లింగ్. దాని రీజన్ ఏంటంటే, మీరు ఒకటి ఆలోచించండి. న్యూజిలాండ్తో ఘోరంగా ఓడిపోయాం, హోమ్లో ఎప్పుడు లేనట్టుగా 3-0తో ఓడిపోయాం. న్యూజిలాండ్ వాళ్ళని అడిగినా వాళ్ళు ఎవరు కనీసం కళలో కూడా ఊహించుండరు ఇండియా వెళ్ళి మనం 3-0తో గెలుస్తామని చెప్పి. అంత దారుణమైన ఓటమి తర్వాత ఇంతకంటే ఇట్ కెనాట్ గెట్ వర్స్ దెన్ దట్. అంతకు మించిన దారుణమైన పాతాళానికి మనం వెళ్ళే పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మీరు పైకి వెళ్తారు. ఇండియన్ క్రికెట్లో ఎప్పుడైనా చూడండి, మీరు ఎప్పుడైతే మీ ఎక్స్పెక్టేషన్స్ ఉండవో అప్పుడు బాగా ఆడతారు. 2007లో మనం వన్డే వరల్డ్ కప్లో చిత్తుగా ఓడిపోయామంటే మనం గ్రూప్ స్టేజ్లో నిష్క్రమించాం. ఆ తర్వాత అదే ఇయర్ చివరికి వచ్చేసరికి సెప్టెంబర్లో అక్టోబర్లో మనం T20 వరల్డ్ కప్ గెలిచాం. ఇదే ఆస్ట్రేలియాలో లాస్ట్ టైం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన లోయెస్ట్ ఎవర్ స్కోర్ 36కి ఆల్అౌట్ అయ్యాం. ఆ తర్వాత మనం ఎంత బాగా కంబ్యాక్ అయ్యాం. మెల్బోర్న్ టెస్ట్ గెలిచాం, తర్వాత సిడ్నీని దాన్ని విక్టోరియస్ డ్రా అంటారు, దానికి ఒక పేరు పెట్టారు, విక్టోరియస్ డ్రా.
డ్రా చేసుకున్న విక్టోరియస్. అండ్ గ్యాబాలో అద్భుతమైన ఒక చారిత్రాత్మకమైన విజయం సాధించిన సిరీస్ గెలిచాం. సో ఎప్పుడైతే మనం డౌన్ అండ్ అవుట్గా కనిపిస్తామో అక్కడి నుంచి మనం ఒక ఫీనిక్స్ పిట్ లాగా పైకి లేస్తాం. ఫీనిక్స్ పిట్ అంటే తెలుసు కదా, ఇట్ రేజెస్ ఫ్రమ్ ఇస్ యాషెస్. తన బూడిద నుంచి మళ్ళీ ఆ పిట్ట మళ్ళీ పునర్జీవం పొందుతుంది. అలాగా మనం కూడా మన టీం కూడా ఎంతకంటే దారుణమైన పరిస్థితి. ఇక్కడి నుంచి దే కెన్ ఓన్లీ లుక్అప్, నో ఎక్స్పెక్టేషన్స్. జనానికి ఎవరికి ఎక్స్పెక్టేషన్స్ లేవు, ప్రెషర్ లేదు వాళ్ళపైన. సో దే విల్ పర్ఫామ్ వెల్, డెఫినెట్లీ దే విల్ పర్ఫామ్ వెల్. మీరు చూడండి, ఖచ్చితంగా పోటాపోటీ. నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో చేశాను. ఆస్ట్రేలియా కూడా అంత గొప్పగా లేదు వాళ్ళ పరిస్థితి. తర్వాత హెడ్ రవిశాస్త్రి రవిశాస్త్రి ఏమంటాడంటే, ఒక మంచి స్పైసీ పిచ్ తయారు చేస్తున్నారు పెర్త్లో అంటే, అది వాళ్ళకు కూడా డేంజరే. వాళ్ళ బ్యాటింగ్ కూడా అంత గొప్పగా ఏం లేదు. వాళ్ళు మన బౌలర్స్ కూడా వాళ్ళని తొందరగా అవుట్ చేయగలుగుతారు. సో ఆస్ట్రేలియా కూడా అంత స్ట్రాంగ్గా ఏమీ లేదు. డెఫినెట్గా వాళ్ళ టీం చాలా బ్యాలెన్స్డ్గా కనిపిస్తుంది. మంచి ఎక్స్పీరియన్స్డ్ బౌలింగ్ అటాక్ ఉంది, అంత బాగానే ఉంది. స్టీవ్ స్మిత్, అభిషేన్ కవాజా లాంటి మంచి బ్యాట్స్మెన్, ట్రావిస్ హెడ్ లాంటి మనకి డేంజర్ మ్యాన్ ఉన్నాడు. బట్ స్టిల్ వీ కెన్ గివ్ రన్ ఫర్ ద మనీ ఫర్ ద. మనం ఏ మాత్రం తీసుకొని ఒక గట్టి పోటీ ఇస్తామని నాకు నమ్మకం ఉంది. కానీ మన టీంలో అంతా యంగ్స్టర్స్ ఉన్నారు. సో లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ విరాట్ కోహ్లీ షోల్డర్స్. ఎందుకంటే రోహిత్ కూడా లేడు, బ్యాటింగ్ అంతా ఇన్ఎక్స్పీరియన్స్. ఇప్పుడు జైస్వాల్, పడిక్కల్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, వీళ్ళందరూ యంగ్స్టర్స్. వీళ్ళందరికీ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళందరూ 25 బిలో వాళ్ళంతా కుర్రాళ్ళు. రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్, చాలా రెస్పాన్సిబిలిటీ. విరాట్ కోహ్లీ ఎప్పుడు బాగా ఆడతాడు, 6 సెంచరీలు ఉన్నాయి. నేను కూడా ఒక వీడియోలో చెప్పాను. విరాట్ కోహ్లీకి పెర్త్ ఎలాంటిదంటే ధోనికి వైజాగ్ మ్యాచ్తో ధోని ఇండియన్ టీంలోకి తన ప్లేస్ని సుస్థిరం చేసుకోగలిగాడు, సిమెంట్ చేసుకోగలిగాడు. అలాగే విరాట్ కోహ్లీ టెస్ట్ టీంలో ఆస్ట్రేలియాతో 2012 సిరీస్లో మొదటి 2 టెస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయిన తర్వాత పెర్త్లో వచ్చి వాకా స్టేడియంలో కావచ్చు, అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్లో 40, సెకండ్ ఇన్నింగ్స్లో ఒక 75 చేశాడు. దాంతో అతను టెస్ట్ ప్లేయర్గా అతను తన సత్తా నిరూపించుకోగలిగాడు. మళ్ళీ లాస్ట్ టూర్లో ఇదే ఆప్టస్ స్టేడియంలో, ఇప్పుడు ఎక్కడైతే చెప్తున్నా అదే గ్రౌండ్లో 123 చేశాడు, సెంచరీ చేశాడు. ఆస్ట్రేలియాలో నేను చేసిన 6 సెంచరీలో బెస్ట్ నాక్, ఆ సెంచరీలు కదా ఆస్ట్రేలియాలో, దట్ వాజ్ మై బెస్ట్ ఇన్నింగ్స్ అని విరాట్ కోహ్లీ స్వయంగా చెప్పాడు. అద్భుతమైన నాక్, టఫెస్ట్ పిచ్ అని చెప్పి. అలాంటి పిచ్ మీద ఆడగల కెపబిలిటీ ఉంది. మీరు అంటున్నారు అతను ఫామ్ సరిగ్గా లేదు. ఫామ్ సరిగ్గా లేనిది ఇండియాలో ఫెయిల్ అయింది స్పిన్కి అగేన్స్ట్. కానీ అంతకుముందు సౌత్ ఆఫ్రికాలో మనం ఆడినప్పుడు క్రితం ఏడాది చివరిలో అక్కడ ఒక 75 చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్ అనే టఫ్ పిచ్. సో కోహ్లీ ఈజ్ స్టిల్ వెరీ గుడ్ ఇన్ సెనా కంట్రీస్. అతను మన బెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ సెనా కంట్రీస్ వితౌట్ ఎనీ డౌట్. సో అతని మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. వీళ్ళిద్దరితో పాటు పంత్ మీద కూడా ఉంది. పంత్ ఆస్ట్రేలియా అంటే పంత్ కదా మన మెయిన్ ప్లేయర్. సో ఖచ్చితంగా పంత్కి అక్కడ ఉన్న ఆ ఎక్స్పీరియన్స్, లాస్ట్ టూర్ని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ పాజిటివ్ వైబ్స్ అతనికి ఎలాగో ఉంటాయి. ప్లస్ రాహుల్ కూడా అతను బహుశా ఓపెన్ చేయొచ్చు. అతను తను ప్రూవ్ చేసుకోవాలి. అతనికి బ్రహ్మాండం ఎబిలిటీ ఉంది, ప్రాబ్లం ఉన్నా అతని మైండ్లో ఉంది. సో రాహుల్, విరాట్ కోహ్లీ అండ్ పంత్, దే షుడ్ లీడ్ దిస్ యంగ్ టీమ్. యంగ్ బ్యాటింగ్ లైనప్లో వీళ్ళు ముగ్గురు ఆ కీ రోల్, ఆ లీడర్షిప్ రోల్ పోషించాల్సి ఉంటుంది. డెఫినెట్గా వీళ్ళ మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. విరాట్ కోహ్లీ బాగా ఆడితే ఈ సిరీస్ మనం గెలుస్తాం. విరాట్ కోహ్లీ మీద చాలా గురుతరమైన బాధ్యత ఉంది. మరి ఛాలెంజ్కి ఎప్పుడు రెస్పాండ్ అవుతాడు విరాట్ కోహ్లీ? రెస్పాండ్ అవుతాడని చెప్పి మనం ఆశిద్దాం. విరాట్ కోహ్లీ అండ్ పంత్, దే ఆర్ కీ ప్లేయర్స్ ఫర్ అస్ ఇన్ దిస్ సిరీస్. 11 ఎలా ఉంటుంది? 11 ఆల్రెడీ మేము డిసైడ్ చేసామని మన బుమ్రా ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. కానీ చెప్పట్లేదు, రేపు మార్నింగ్ తెలుసుకుంటారు మీరని చెప్పాడు. సో 11 ఆల్రెడీ డిసైడ్ చేశారు. మనకు వస్తున్న వార్తలు ఏంటంటే రాహుల్ అండ్ జైస్వాల్ ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో దేవదత్ పడిక్కల్ ఆడతాడు. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్స్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్యాట్ కమిన్స్ ఈజ్ నాట్ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండ్, ఎఫెక్టివ్ కాదు. లెఫ్ట్ హ్యాండర్స్ అగేన్స్ట్గా ప్యాట్ కమిన్స్ ఎఫెక్టివ్ కాదు. సో వీళ్ళంతమంది లెఫ్ట్ హ్యాండర్స్ని టీంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. సో పడిక్కల్ లెఫ్ట్ హ్యాండర్ అలాంగ్ విత్ జైస్వాల్ యాజ్ ఓపెనర్ మన టీంలో ఉంటారు. నెంబర్ 3లో పడిక్కల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో పంత్, నెంబర్ 6లో జురెల్ ఆడతాడని మనకి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. నెంబర్ 7లో నితీష్ కుమార్ రెడ్డి ఆడచ్చు. నెంబర్ 8లో అశ్విన్ ఆడతాడని మనకి వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి డెబ్యూ చేయడం ఆల్మోస్ట్ సర్టెన్.
అతని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఈరోజు కూడా బుమ్రా కూడా చెప్పాడు, నితీష్ కుమార్ రెడ్డి కాన్ఫిడెంట్గా, నిజంగా చాలా కాన్ఫిడెంట్ మాట్లాడినా అతను అతని బాడీ లాంగ్వేజ్ చూసినా చాలా కాన్ఫిడెంట్గా ఉంటాడు. యంగ్స్టర్ అయినా కూడా ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఆ కాన్ఫిడెన్స్తో అతను డెఫినెట్లీ బాగా పర్ఫామ్ చేస్తాడని ఒక నమ్మకం ఉంది. సో నితీష్ విల్ బ్యాట్ ఎట్ నెంబర్ 7, అశ్విన్ ఎట్ నెంబర్ 8. ఎందుకు అశ్విన్? వై నాట్ జడేజా అండ్ వాషింగ్టన్, దే ఆర్ బెటర్ బ్యాట్స్మెన్ కదా అని మీరు అనొచ్చు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు బెటర్ బ్యాట్స్మెన్ అనిపిస్తారు. కానీ అశ్విన్ ఎందుకు ఆడిస్తారని మనకి వస్తున్న వార్తలు ఏంటంటే, లాస్ట్ టూర్లో అతను అటు లబుషేన్ని, స్మిత్ని ఇబ్బంది పెట్టాడు. తర్వాత వాళ్ళని వికెట్ కూడా తీశాడు. సో వాళ్ళిద్దరికి అగేన్స్ట్గా అతని మ్యాచ్అప్ చూశారు. తర్వాత ట్రావిస్ హెడ్ కూడా లెఫ్ట్ హ్యాండర్. సో ఖవాజా లెఫ్ట్ హ్యాండర్ వాళ్ళు మెయిన్ బ్యాట్స్మెన్. సో అశ్విన్ ఈజ్ వెరీ గుడ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్స్ అనే ఆ థింకింగ్తో అశ్విన్కి అవకాశం ఇస్తారని చెప్పి మనకి వార్తలు వస్తున్నాయి. అది లాస్ట్ ఎందుకంటే అశ్విన్ లెట్స్లో అతను ఆడుతున్న తీరు కూడా దాన్ని బట్టి కూడా చెప్తున్నారు. ప్రెస్ మీట్ అడ్రస్ చేయాల్సి ఉంది కానీ దాంట్లో వెళ్లకుండా అతను నెట్స్కి వెళ్ళిపోయాడని ఇలాంటి కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఇండికేషన్స్ అండ్ మనకు వస్తున్న లీక్స్ కూడా ఉంటాయి కదా, దాని ప్రకారం అశ్విన్ ఈజ్ గోయింగ్ టు బి ది లోన్ స్పిన్నర్ అని మనకి అనిపిస్తుంది. తర్వాత అశ్విన్ తర్వాత మరి పేసర్స్ ఎవరు ఉంటారు? బుమ్రా కెప్టెన్, సిరాజ్ కూడా ఉంటాడు. ఎందుకంటే మిగతా పేస్ అటాక్ చాలా ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బుమ్రా, సిరాజ్ ఇద్దరు ఉంటారు. సిరాజ్ ఇండియాలో బాగా బౌలింగ్ వేయకపోయి ఉండొచ్చు. ఇండియాలో పిచ్లన్నీ టర్నింగ్ ట్రాక్స్, కానీ ఇక్కడ హెల్ప్ఫుల్ కండిషన్స్లో ఎక్కడైతే తను డెబ్యూ చేశాడో ఆస్ట్రేలియాలో, డెఫినెట్గా వీల్ సీ డిఫరెంట్ సిరాజ్ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సిరాజ్, బుమ్రా ఉంటారు. థర్డ్ పేసర్గా హర్షిత్ రాణా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఆకాశ్దీప్ ఈజ్ ఎ స్కిడీ టైప్ ఆఫ్ బౌలర్. అతను ఇక్కడ అంత ఎఫెక్టివ్ కాదు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ అండ్ హర్షిత్ రాణా టాలర్ బౌలర్స్, ఇద్దరు మంచి హైట్ ఉంది. దాంట్లో మోర్నే మార్కల్ నిన్న ఒక ప్రెస్ మీట్ అడ్రస్ చేశాడు మన బౌలింగ్ కోచ్. అతనికి ప్రసిద్ధ్ అండ్ హర్షిత్ గురించి అడిగినప్పుడు పర్టికులర్గా హర్షిత్ ఈజ్ వెరీ గుడ్ అండ్ ఈజ్ గెటింగ్ దమ్ గుడ్ బౌన్స్ అని కూడా చెప్పాడు. సో ఆ బౌలింగ్ కోచ్ ఇచ్చిన ఇండికేషన్ ప్రకారం చూస్తే ప్రసిద్ధ్ కృష్ణ కంటే కూడా హర్షిత్ రాణా డెబ్యూ చేసే అవకాశం ఉంది. ప్రసిద్ధ్ ఆల్రెడీ ప్లేడ్ 2 టెస్ట్ మ్యాచెస్, బట్ హర్షిత్ రాణా డెబ్యూ చేసే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో అది సంగతి. హర్షిత్ ఈస్ లైక్లీ టు మేక్ డెబ్యూ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్ అని అనిపిస్తుంది మనకి. వీఆర్ నాట్ 100% షూర్. సో ముగ్గురు పేసర్స్ ప్లస్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ 1 స్పిన్నర్ ఇన్ అశ్విన్, ఇది మన లైనప్గా ఉంటుంది. అండ్ సర్ఫరాజ్ ఛాన్స్ ఉండకపోవచ్చు. పడిక్కల్ ఆడే సూచనలు మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. సో లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు మనకి జైస్వాల్ కానీ, తర్వాత దేవదత్ పడిక్కల్ అండ్ పంత్, ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ మన బ్యాటింగ్ లైనప్లో ఉండే అవకాశం ఉంది. సో అది పరిస్థితి. పిచ్ ఎలా ఉంటుంది? పిచ్ ఆల్రెడీ చాలా స్పైసీ వికెట్ ఉండబోతుంది అని చెప్తున్నారు. దానికి కూడా మేము ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పి బుమ్రా ప్రెస్ మీట్లో చెప్పాడు. ఎందుకంటే చాలా ముందుగానే వచ్చాము. ఇక్కడ బౌన్స్కి అలవాటు పడితే కుకబురా బాల్, మన ఎస్జీ బాల్ ఆడారు. కుకబురా బాల్ డిఫరెంట్గా ఉంటుంది, దాని సీమ్ డిఫరెంట్గా ఉంటుంది. ఆ బాల్ కూడా మామూలు బాగానే అలవాటు పడ్డారని కూడా బుమ్రా చెప్పడం జరిగింది. సో మన ప్రిపరేషన్ బాగుందని చెప్పాడు. మ్యాచ్లో ఆడకపోయినా దే హ్యావ్ కమ్ ఎర్లీ అండ్ దే హ్యావ్ ప్రిపేర్డ్ వెల్. సో పిచ్ ఖచ్చితంగా ఇక్కడ టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేస్తారు. అంటే మనకు కరెక్ట్గా పిచ్ ఎలా ఉన్నది తెలీదు. వర్షం పడినా కూడా హార్డ్ పిచ్ తయారు చేశారు. చాలా పేస్, బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది. పేసర్స్కి చాలా బాగుంటుందని చెప్తున్నారు. కానీ పోను స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనం ఇదే మిస్టేక్ చేసాం. 2018లో స్టేడియంలో ఆడినప్పుడు మనం ఎప్పుడూ లేదు, మనం మామూలుగా ఒక స్పిన్నర్ లేకుండా బరిలోకి దిగాం. కానీ వితౌట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ 4 పేసర్స్తో వెళ్ళాం. విహారీ పార్ట్ టైం స్పిన్నర్ నమ్ముకున్నాం. విహారీ 2 వికెట్లు తీశాడు. కానీ ఆస్ట్రేలియా స్పిన్నర్ నేథన్ లైన్ ఆ మ్యాచ్లో 8 వికెట్స్ తీశాడు. సో స్పిన్నర్స్ కూడా క్రాక్స్ డెవలప్ అయితే క్రాక్స్ నుంచి బాల్ టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది. పోను ఇక్కడ బ్యాటింగ్ టఫ్ అవుతుంది. 4th ఇన్నింగ్స్లో మరింత టఫ్తో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం, స్పైసీ వికెట్ అయినా సరే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొద్దిగా జాగ్రత్తగా ఆడుకుంటే బాగానే ఉంటుంది. సో బాగా ఎండ కాస్తుంటుంది. అక్కడ క్రాక్స్ డెవలప్ కావాలని వాళ్ళ క్యూరేటర్ చెప్తున్నాడు. మామూలుగా అక్కడ స్నేక్ క్రాక్స్ అని చెప్తారంట, పొడుగ్గా వస్తాయి క్రాక్స్. అలాంటి క్రాక్స్ ఎవరు డెవలప్ అయ్యే అవకాశం లేదని చెప్తున్నాడు కాన్ఫిడెంట్గా వాళ్ళ క్యూరేటర్. కానీ క్రాక్స్ డెవలప్ అయితే స్పిన్నర్స్ కూడా విల్ ప్లే సమ్ రోల్ ఇన్ ఆన్ దిస్ గ్రౌండ్. బట్ యూజువల్లీ అంటే స్పిన్నర్ హోల్డింగ్ జాబ్, ఫాస్ట్ బౌలర్స్ రిలీఫ్ ఇవ్వడం, కంటైన్మెంట్ అనేది వాళ్ళ రోల్గా ఉంటుంది. సో అశ్విన్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్ట్రేలియా 11 గురించి ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియోలో చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ దట్. అలాగే మనకి అక్కడ వెదర్ గురించి మన మిత్రుడు రఘునాథ్ గురించి చెప్పాను కదా. రఘునాథ్ ఈజ్ గోయింగ్ టు విట్నెస్ ఆల్ ద 5 టెస్ట్ మ్యాచెస్ ఇన్ ఆస్ట్రేలియా. మెల్బోర్న్లో ఉంటాడు అతను 5 టెస్ట్ మ్యాచ్లు మన ఛానల్కి మొదటి నుంచి చూస్తున్నాడు. నాకు చాలా
అప్పటి నుంచి చాలా మంచి మిత్రుడైన రఘునాథ్ 5 టెస్ట్ మ్యాచ్ చూస్తాడు. అక్కడి నుంచి డైలీ మనకి అతని స్పెషల్ రిపోర్ట్స్, మార్నింగ్ కూడా ఒక రిపోర్ట్ పెట్టాను నేను. అతను చెప్పడం ఏంటంటే మార్నింగ్ వర్షం పడింది, తర్వాత చూస్తే బ్రహ్మాండంగా స్కై క్లియర్ అయిపోయింది. నాకు ఫొటోస్ కూడా పెట్టాడు. ఏంటంటే బ్లూ స్కై విత్ వైట్ క్లౌడ్స్, చాలా చాలా క్లియర్గా ఉంది స్కై మొత్తం. ఫోర్కాస్ట్ ఏమో పెద్ద వర్షం వస్తుందని చెప్పి ఈరోజు కూడా, కానీ అంత వర్షం ఏం పడలేదు ఇవాళ. మ్యాచ్ డేస్లో ఏమో ఎలాంటి వర్షం వస్తుందని, వర్షం ఉండకపోవచ్చు అని చెప్తున్నారు. ఫోర్కాస్ట్ అలా ఉంది. మెల్బోర్న్లోనే సాధారణంగా ఆ వెదర్ యాప్స్ అన్ని తప్పని ప్రూవ్ అవుతుంటాయి, కానీ పర్త్లో కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉందని చెప్పి అతను నాకు మరొక వీడియో పంపించారు. సో అది పరిస్థితి. రెగ్యులర్గా యూ విల్ బీ సెండింగ్ అస్ అప్డేట్స్ ఫ్రమ్ దేర్. ఎలాగైతే మీరు విమల్ కుమార్ చూస్తారు కదా, ఆ రకంగా మనకి అక్కడి నుంచి హీ విల్ గివ్ అస్ ఎ ఫీల్ దట్ వీఆర్ ఆల్సో దేర్ అండ్ వాచింగ్ ద మ్యాచ్ రైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో అది పరిస్థితి. సో ఫస్ట్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టెస్ట్ ఎంత మనకి చాలా టఫ్ వెల్కమ్, వాళ్ళు మంచి స్పైసీ వికెట్ మీద వెల్కమ్ చెప్తున్నారు. బట్ ఐ థింక్ దిస్ ఇండియన్ టీమ్ విల్ బౌన్స్ బ్యాక్ విత్ వెంజెన్స్ అని అనుకుంటున్నాను. ఆ పాజిటివ్ ఇంటెంట్తో నేను వీడియో ముగిస్తున్నాను.